గుడ్ మార్నింగ్ అందరికీ. థర్డ్ వీక్ సంబంధించి హిస్టరీలో మనకి 7th పేపర్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ యూరోప్ సంబంధించి హిస్టరీలో 13 గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో మనకి కమ్యూనిస్ట్ విప్లవం టాపిక్లో భాగంగా జపాన్ ఏ ప్రాంతాల మధ్య సంఘర్షణ విషయంలో చూస్తే రష్యా జపాన్లకు ఆ యుద్ధానికి గల కారణాలు, కమ్యూనిస్ట్ విప్లవం భాగంగా ప్రపంచంలో కమ్యూనిస్ట్ విప్లవానికి నాంది పలికినటువంటి మొట్టమొదటి దేశం రష్యా దేశం అని చెప్పాం. లెనిన్ నాయకత్వంలో 1917 రష్యా విప్లవం కారణంగా రష్యాలో ఒక నూతన ప్రభుత్వం ఏర్పడింది. అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం, సామ్యవాద విధానానికి అనుగుణంగా అని చెప్పాం. అయితే ఈ విప్లవానికి వచ్చే సందర్భంలో రష్యా విప్లవం జరిగే ముందు రష్యాలో సంభవించినటువంటి కొన్ని మార్పులు, రష్యా ప్రపంచంలో విస్తీర్ణంలో అతి పెద్ద దేశం ఉన్నటువంటి రష్యా ఆసియా ఖండంలో చిన్న దేశం ఉన్నటువంటి ప్రాచ్య అంటే రష్యాకి ప్రాచ్య దూరంలో ఉన్నటువంటి జపాన్ల మధ్య జరిగినటువంటి సంఘర్షణ, చివరికి రష్యా జపాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధం, ఏ ప్రాతిపదికన జరిగినటువంటి సంఘర్షణ ఇది అనేది మనం చూస్తే ముఖ్యంగా రష్యాను పరిపాలించినటువంటి జార్ చక్రవర్తులు చాలా నిరంకుశమైనటువంటి విధానాన్ని అనుసరించారు. ముఖ్యంగా రష్యాను పరిపాలించినటువంటి చక్రవర్తులు జార్ చక్రవర్తులు అంటారని మనం చెప్పాం. ఈ రోమన్ వంశస్థులైనటువంటి జార్ చక్రవర్తుల యొక్క పరిపాలన కాలంలో మొదటి అలెగ్జాండర్, మొదటి నికోలస్, రెండవ అలెగ్జాండర్, మూడవ అలెగ్జాండర్, 1917 వచ్చేటప్పటికి రెండవ జార్ నికోలస్, చివరి జార్ చక్రవర్తి రెండవ జార్ నికోలస్ ఏం చేయాలంటే రష్యా యొక్క విధానాల్లో రష్యా యొక్క రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. రష్యా యొక్క దేశం యొక్క రాజ్య విస్తరణ ఈ యొక్క చివరి జార్ చక్రవర్తి అయినటువంటి రెండో నికోలస్ ఏంటంటే సామ్రాజ్య విధానమే తన ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా భావించారు. ప్రపంచంలోని అతిపెద్ద దేశం రష్యా. అయితే ఇంచుమించు రష్యాలో 3/4 4 భాగాల్లో 3 భాగాలంతా కూడా మంచుతో కప్పబడినటువంటి ప్రదేశం. సైబీరియా ప్రాంతానికి పైన ఉత్తర ధ్రువం అంతా కూడా యూజ్లెస్ అనమాట. మంచుతో కప్పబడినటువంటి ప్రదేశం, పంటలు పండడానికి అనుకూలంగా ప్రాంతం. మరి ఒక్క భాగంలో ఉన్నటువంటి 3 భాగాలని 4 భాగాలు 3 భాగాలు పోయిన ఒక భాగమే ఇక రష్యా జీవన విధానం అంతా కూడా కొనసాగుతుంటే మరి అలాంటి రష్యా దేశం ప్రక్కనటువంటి తన సమీప రాజ్యాలుగా ఉన్నటువంటి దూర ప్రాచ్య రాజ్యాలుగా ఉన్నటువంటి దాని ప్రక్కన ఉన్నటువంటి ఈ కొరియా, సమీప రాజ్యాలైనటువంటి ఈ చైనా, మంచూరియా ప్రాంతాలపై రాజ్య విస్తరణకు నాంది పెరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద దేశంలో ఉన్నటువంటి రష్యా దాని సమీప రాజ్యాలైనటువంటి ఈ మంచూరియా, కొరియా, చైనా ప్రాంతాలపై ఈ యొక్క రాజ్యకాంక్షతో, రాజ్య విస్తరణతో ఆ ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని చెలాయించే ధోరణిని అవలంబించినటువంటి సందర్భం. ముఖ్యంగా ఈ యొక్క రాజ్య విస్తరణ విధానమే తన దూర ప్రాచ్యానికి అంటే దూర ప్రాచ్యం ఉన్నటువంటి జపాన్పై యుద్ధానికి, దూర ప్రాచ్యం ఉన్న జపాన్పై రష్యా యుద్ధానికి సంబంధించడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు అనమాట. ఎక్కడో దూర ప్రాచ్యంలో ఉన్నటువంటి జపాన్, రష్యాకి దూర ప్రాచ్యంలో ఉన్నటువంటి జపాన్తో రష్యా యుద్ధం జరిపినటువంటి సంఘర్షణ విధానం. చివరికి ఈ జపాన్ రష్యాల మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఎక్కడో దూర ప్రాచ్య దేశంలో ఆసియాలో అతి చిన్న దేశం ఉన్నటువంటి జపాన్ ప్రపంచ విస్తీర్ణంలో అతి పెద్ద దేశం ఉన్నటువంటి రష్యాని ఓడించడం, రష్యా యొక్క యూరోపియన్ దేశాల్లో రష్యా యొక్క పలుకుబడి, రష్యా యొక్క ప్రతిష్ట భంగం కలిగింది. ఆనాటి రష్యాలో ఉన్నటువంటి ఉద్యమకారులు సైతం నాటి ప్రభుత్వాన్ని ఎండగట్టినటువంటి సందర్భం. ప్రపంచ దేశాల్లో రష్యా దేశం చులకనైపోయింది. ఆనాటి చిన్న దేశంలో ఉన్నటువంటి జపాన్ తన యొక్క సమర్థతను నిరూపించుకుంది. అతి చిన్న దేశంలో ఉన్నటువంటి జపాన్ యొక్క ప్రపంచ దేశాల్లో గౌరవ ప్రతిష్టలను పెంచుకోగలిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది 1905
జరిగినటువంటి ఈ యొక్క రష్యా జపాన్ల యుద్ధంలో చివరికి అతి చిన్న దేశం ఉన్నటువంటి జపాన్ దేశంలో ప్రపంచంలో అతి పెద్ద దేశం ఉన్నటువంటి రష్యా ఓటమి చేసేసినటువంటి సందర్భం. ఏంటి అసలు ఈ రష్యాకి జపాన్కి అసలు యుద్ధాలకు సంబంధించిన ప్రధాన కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, రష్యా జపాన్ల మధ్య యుద్ధానికి ప్రధాన కారణం ఏంటంటే సామ్రాజ్యకాంక్ష. ఎవరికి సామ్రాజ్యకాంక్ష అంటే రష్యా తన సామ్రాజ్యకాంక్షతో, ఎస్పెషల్లీ ఎవరి హయాంలో జరిగింది అంటే రెండవ జార్ నికోలస్. చివరి రష్యా చక్రవర్తి రెండవ జార్ నికోలస్. రష్యా దేశాన్ని పరిపాలించిన చివరి జార్ చక్రవర్తి రెండవ జార్ నికోలస్. ఇతని హయాంలో రష్యా దేశం ఎవరిపై దాడి చేసింది అంటే జపాన్ పై దాడి చేసింది. లేదా జపాన్ రష్యాల మధ్య 1905లో జరిగినటువంటి యుద్ధం. ఈ 1905లో జరిగినటువంటి యుద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామ్రాజ్యకాంక్షతోటి రష్యా ఏం చేసిందంటే కొన్ని యుద్ధాల్లో సమీప రాజ్యాలు కొన్ని యుద్ధాల్లో పాల్గొంది. ముఖ్యంగా ఈ యొక్క సమీప రాజ్యాలైనటువంటి రాజ్యాలతో రష్యా చేసినటువంటి యుద్ధాలు ఏ యుద్ధాల్లో పాల్గొందంటే క్రిమియా యుద్ధంలో పాల్గొంది, అదేవిధంగా బాల్కన్ యుద్ధాల్లో పాల్గొన్నాయి. బాల్కన్ రాజ్యాలు కొన్ని రాజ్యాలు సమీప అంటే రష్యా సమీప రాజ్యాలైనటువంటి రాజ్యాల్లో ఈ క్రిమియా యుద్ధంలో కానీ బాల్కన్ యుద్ధంలో పాల్గొని చివరికి రష్యా ఈ క్రిమియా యుద్ధంలోని బాల్కన్ యుద్ధంలో కూడా ఓటమి చవిచూసింది. తన సమీప రాజ్యాలైనటువంటి ఆ రష్యా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల్లో క్రిమియా యుద్ధంలోని బాల్కన్ యుద్ధంలో రష్యా తన యొక్క యుద్ధ రంగంలో ప్రవేశించింది కానీ ఆ యుద్ధంలో ఈ బాల్కన్ యుద్ధాలు అదేవిధంగా క్రిమియా యుద్ధంలో ఓటమి చవిచూసింది అనమాట. అంతేకాదు తన సామ్రాజ్య కాకి తీర్చుకోవడానికి ఇప్పుడు తన దృష్టిని ఎటువైపు పరిచాడంటే దూర ప్రాచ్య దేశాలు ఉన్నటువంటి లియోటాన్ పోర్ట్ ఆర్థర్, లియోటాన్ పోర్ట్ ఆర్థర్ లాంటి దూర ప్రాచ్య దేశాలు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ యొక్క లియోటాన్ పోర్ట్ ఆర్థర్ ఈ యొక్క ప్రాంతాల మీద తన దృష్టి మర్చిందనమాట. అంటే ఈ ప్రాంతాలను ఎలాగైనా సరే సంపాదించి అటు మంచూరియాల విషయంలో కానీ అటు యొక్క జపాన్ విషయంలో కానీ మంచూరియా విషయంలో కానీ మంచూరియా విషయంలో కానీ కొరియా విషయంలో కానీ అదేవిధంగా చైనా విషయంలో కానీ తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో తన ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ ప్రాంతాల యొక్క ప్రయత్నం ఎప్పుడైతే అలా చేసిందో రష్యా కార్యకలాపాలను దూరంగా గమనిస్తున్నటువంటి జపాన్ తన కోపాన్ని ప్రదర్శించినటువంటి సందర్భం. జపాన్ ఎప్పుడైతే రష్యా దేశం ఇటు క్రిమియా యుద్ధంలో బాల్కన్ యుద్ధంలో ఓటమి చూసినప్పటికీ దూర ప్రాచ్య దేశాలుగా ఉన్నటువంటి మంచూరియా కొరియా ప్రాంతాలపై దాడి చేసి లియోటాన్ పోర్ట్ ఆర్థర్ లాంటి ప్రాంతాలను తన ఆధీనంలో తెచ్చుకోవాలని సామ్రాజ్య కాంక్షతో ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఎక్కడో దూర ప్రాచ్యంలో ఉన్నటువంటి ఇక జపాన్కి కోపాన్ని కలిగించినటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకని ఈ యొక్క లియోటాన్ గారి పోర్ట్ ఆర్థర్ ప్రాంతాలను ఆక్రమించడానికి రష్యా మంచూరియా లేదా కొరియా లేదా చైనా ప్రాంతాలపై దాడి చేస్తే దీనికి కలిగినటువంటి నష్టం ఏంటంటే జపాన్ అనేటువంటి ఈ యొక్క పొరుగు రాజ్యాల్లో ఇక్కడ ఈ కొరియా కానీ మనం చెప్తున్నటువంటి ఈ కొరియా ప్రాంతం కానీ లేదా మంచూరియా కానీ లేదా చైనా ఈ యొక్క దేశాలు కానీ ఇవి జపాన్కి సమీప రాజ్యాలు. కొరియా ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు కొరియా దేశాలు రెండుగా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఇంతకుముందు ఈ 1905 కానీ 1904 జరిగినటువంటి సంవత్సరంలో రష్యా జపాన్ మధ్య యుద్ధానికి సంబంధించినటువంటి సందర్భంలో ఈ కొరియా కానీ మంచూరియా కానీ చైనా దేశాలు కానీ ఇవి జపాన్కి సమీపంలో ఉన్నటువంటి దేశాలు. మరి ఈ యొక్క జపాన్కి సమీపంలో నుండి రాజ్యాలపై తన ఆధిపత్యం ప్రదర్శించాలని, ఎందుకంటే ప్రపంచంలో అతిశయ దేశం అంటే ఇక్కడ ఆసియా ఖండంలో కానీ ఈ సమీప రాజ్యాల్లో అతిశయ దేశం జపాన్ తన యొక్క ఆర్థిక స్థితిగతులను
తన యొక్క జీవన విధానాన్ని ఆర్థిక స్థితిగతులు పెంచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో దీనికి వ్యవసాయ ఆధారితమైనటువంటి ల్యాండ్ బాగా తక్కువ. అందుకంటే ఇప్పటికీ కూడా వీళ్ళు జపనీస్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి అంటే పారిశ్రామికంగా ప్రపంచంలో అతి చిన్న దేశం విషయంలో చిన్నదైనప్పటికీ పారిశ్రామికంగా టెక్నాలజీని ఉపయోగించుకొని తమ యొక్క జీవన విధానాన్ని మార్చుకున్న సందర్భం మనం జపాన్ టెక్నిక్ చూస్తూ ఉన్నాం. వ్యవసాయక ఆధారిత ప్రాంతాలు తక్కువ కాబట్టి జపాన్ ఏం చేసిందంటే తన యొక్క సమీప దేశాలైనటువంటి కొరియా, మంచూరియా, చైనాలపై తన ప్రాబల్యం చూపించాలని చివరికి ఆ రాష్ట్ర ఎప్పుడైతే తన యొక్క ఆధిక్యతను ప్రదర్శించి దీని మీద ఆధారపడి తన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలి అని జపాన్ ఎదురు చూస్తుందో ఇదే ప్రాంతాలపై ఇదే కొరియా, మంచూరియా, చైనా ప్రాంతాలపై రష్యా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం జపాన్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే రష్యా ఏమో ఈ ప్రాంతాన్ని దాడి చేస్తున్న క్రమంలో జపాను ఈ యొక్క తన జపాన్ ఆర్థిక ప్రగతి కూడా ఇటువైపు కొరియా, మంచూరియా, చైనా దేశాలపై ఆధారపడి ఉందని ఈ యొక్క జపాన్ భావించింది కాబట్టి ఈ ప్రాంతాలపై రష్యా దాడి చేయడం అనేది ఈ జపాన్కి కోపం తెప్పించింది అనమాట. ఈ యొక్క మంచూరియా కానీ చైనా కానీ తన రాజ్యాల ఆధిక్యతను ప్రదర్శించాలి అంటే రష్యా ప్రాబల్యాన్ని అంతం చేయాలి కాబట్టి చివరికి రష్యా జపాన్ల మధ్య యుద్ధానికి ఈ సామ్రాజ్యవాదం ఒక ప్రధాన కారణంగా జరిగిందనమాట. ఎందుకంటే ఈ ప్రాంతాలపై రష్యా తన ఆధిక్యతను ప్రదర్శించడానికి జపాన్కి ఇష్టం లేదు. ఎందుకంటే జపాన్ యొక్క ఆర్థిక స్థితిగతులు మారాలంటే జపాన్ సమీప రష్యాకి దూర ప్రాచ్య దేశాలు ఇవి. అయితే జపాన్ సమీప రాజ్యం. కానీ జపాన్ ఏం చేస్తుందంటే ఈ ప్రాంతాలను నమ్ముకునే ఈ ప్రాంతాల యొక్క ఆధిక్యతను ప్రదర్శించి తన యొక్క జీవన విధానాన్ని స్థితిగతులు పెంచుకోవాలని జపాన్ చూస్తూ ఉంది. కానీ రష్యా మాత్రం తన యొక్క ప్రపంచంలో అతిపెద్ద దేశం అయినప్పటికీ తన యొక్క జీవన విధానంలో తన మార్పులు స్థితులను చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో 3/4 ల్యాండ్ యూజెస్ అనమాట. ఇంచుమించు 4 భాగాలు 3 భాగాలు అంతా కూడా మంచులో కప్పడం అనే ప్రదేశం రష్యాలో. కాబట్టి తన యొక్క ఆహార విధానంలో కానీ పంటలు పండించే విధానంగా తన యొక్క దూర ప్రాచ్య దేశంపై తన ఆ యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే సమీప రాజ్యాలతో బాల్కన్ యుద్ధాలు కానీ క్రిమియా యుద్ధాలు కానీ చేసి రష్యా ఓటమి చూసింది. కాబట్టి ఈ యొక్క దూర ప్రాచ్య దేశాలైనటువంటి కొరియా, మంచూరియా, చైనాలపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించాలనుకుంది. కానీ జపాన్ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే దానికి సమీప రాజ్యాలు కాబట్టి ఈ యొక్క రష్యాకి జపాన్కి మధ్య ఈ యొక్క యుద్ధానికి ప్రధాన కారణమైనటువంటి అంశాలుగా దీన్ని పేర్కొనడం అనేది జరిగింది. సరే, జపాన్ యొక్క ఆర్థిక ప్రాంతానికి సంబంధించి ఏ దేశాలపైన ఆధారపడి ఉంది జపాన్ అంటే ఇవాళ మనం చెప్పాం మంచూరియా, అదేవిధంగా ఈ యొక్క కొరియా రాజ్యాల మీద జపాన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంది. మరి ఎప్పుడైతే ఈ ప్రాంతాలపై రష్యా తన ఆధిక్యతను ప్రదర్శించిందో రష్యా యొక్క ఆర్థిక ప్రగతికి ఈ యొక్క జపాన్ కానీ ఈ యొక్క కొరియా కానీ దాని యొక్క ప్రాధాన్యతను ఒప్పుకోలేదు. చివరికి ఏం జరిగిందంటే జపాన్ ఉనికి కూడా రక్షణకి ఈ ప్రమాదం అవుతుందని తను ముందుగానే ఊహించి ఈ యొక్క రష్యాపై జపాన్ ముందుగానే యుద్ధాన్ని ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దీనికంటే ముందుగా కొన్ని అంశాలు చూస్తుంటే 1894 1895 సంవత్సరాల మధ్య 1894-1995 సంవత్సరాల మధ్య చైనాకి జపాన్కి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో షియానోస్కీ అనేటువంటి ఒక సంధి ఒప్పందం జరిగింది. ఇక్కడ 1894-95 మధ్య చైనాకి జపాన్కి మధ్య జరిగిన యుద్ధం జరిగింది. ఈ చైనాకి జపాన్ మధ్య జరిగిన యుద్ధంలో జపాన్ విజేత అయినప్పటికీ కూడా ఆనాటి కొన్ని మిత్ర దేశాల యొక్క సహకారంతో కానీ ఆనాటి కొన్ని రాజ్యాల యొక్క ముఖ్యంగా ఫ్రాన్స్ కానీ జర్మనీ యొక్క ఒత్తిడి వల్ల ఆనాటి ఫ్రాన్స్ రాజ్యం కానీ ఈ జర్మనీ రాజ్యాల యొక్క ఒత్తిడి వల్ల చివరికి చైనాపై గెలిచినటువంటి జపాన్ షియానోస్కీ అనేటువంటి ఒక సంధి ఒప్పందం చేసుకుంది. ఎప్పుడైతే షియానోస్కీ అనేటువంటి సంధి ఒప్పందం చేసుకుందో ఆ యొక్క ఒప్పందం ద్వారా ఏం జరిగిందంటే లియోటాంగ్ అనే ద్వీపకల్పాన్ని మనంతా చెప్పుకున్నాం. లియోటాంగ్ అనేటువంటి ద్వీపకల్పాన్ని ఈ యొక్క
ఫ్రాన్స్ జర్మనీల యొక్క ఒత్తిడి వల్ల ఆ ప్రాంతాలను ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది అంటే ఆ ద్వీపకల్పాన్ని రష్యాకి ఇవ్వడానికి జపాన్ ఒప్పుకుందనమాట. ఆ ఉద్దేశంతో రష్యాకి వెళ్ళిపోయి అక్కడ ప్రాంతాలు ఏ ప్రాంతాలు లియోటాంగ్ అనేటువంటి ప్రదేశం ఎప్పుడైతే జర్మనీ ఫ్రాన్స్ యొక్క ఒత్తిడి వల్ల రష్యాకి ఇవ్వడానికి ఆ యొక్క జపాన్ దేశం ఒప్పుకుంది. ఈ యొక్క ప్రాంతాలు తమాజంలో ప్రాంతాలని రష్యాకి అప్పటి నుంచి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ ప్రాంతాలను తిరిగి పొందాలనే ఉద్దేశంతో ప్రయత్నాన్ని స్టార్ట్ చేసింది జపాన్ అన్నమాట. 1894-95 మధ్య చైనా జపాన్ మధ్య యుద్ధంలో చివరికి చైనాపై జపాన్ ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ కూడా ఆనాటి కొన్ని రాజ్యాలు ఎస్పెషల్లీ ఈ జర్మనీ లేకపోతే ఫ్రాన్స్ లాంటి యొక్క రాజ్యాల యొక్క ఒత్తిడి వల్ల ఇక రష్యాకి సమీప రాజ్యాంగం ఉన్నటువంటి రష్యాకి ఈ యొక్క లియోటాంగ్ అనేటువంటి ప్రాంతం ఇవ్వడానికి ఒప్పుకున్న సందర్భం. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి లియోటాంగ్ ప్రాంతాన్ని జపాన్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని రష్యాకి ఇప్పించారు కాబట్టి తిరిగి ఆ ప్రాంతాన్ని పొందడానికి ఇది తన శాయశక్తిలో ఇది ఒక మంచి అవకాశంగా ఈ యొక్క జపాన్ భావించింది. ఇది ఒక ప్రధాన కారణంగా మనం చూడవచ్చు. అంతేకాకుండా చైనా జపాన్ మధ్య యుద్ధానంతరం అంటే యుద్ధం తర్వాత చైనా జపాన్ తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరిగింది, రష్యా కొరియాపై జపాన్ హక్కును గుర్తించడం జరిగింది అనమాట. అప్పటి వరకు ఉన్నటువంటి రష్యా ఏం చేసిందంటే కొరియాపై అంతకుముందు రష్యా మాత్రమే ఉండేది, నామమాత్రంగానే ఉండేది. కాబట్టి ఈ సమీప చైనా ఈ యొక్క జపాన్కి సమీప రాజ్యం అన్నటువంటి కొరియాపై జపాన్ యొక్క హక్కును గుర్తించింది ఎవరో రష్యా. ఎందుకంటే అప్పటి వరకు చైనాకి ఈ యొక్క జపాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో జపాన్ చేతిలో చైనా ఓటమి చెందింది కాబట్టి కొన్ని రాజ్యాల ఒత్తిడి వల్ల మాత్రమే లియోటాంగ్ ప్రాంతాన్ని రష్యాకి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆ రష్యాకి ఇవ్వాల్సిన లియోటాంగ్ ప్రాంతాన్ని రష్యా తీసుకున్న తర్వాత ఇక కొరియా ప్రాంతంపై జపాన్ యొక్క హక్కును రష్యా గుర్తించవలసినటువంటి ప్రాధాన్యత ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ కొరియా యొక్క ఆధిపత్యం ఏ రాజ్యానికి ఉంటుందంటే జపాన్కి ఉంటుంది. ఈ హక్కును జపాన్ యొక్క హక్కును రష్యా అనేది గుర్తించింది. కానీ ఈ యొక్క సామ్రాజ్య విధానాన్ని అనుసరించి రష్యా ఏదైతే కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క సామ్రాజ్య విధానాన్ని అనుసరించి ఏదైతే కొరియా యొక్క ప్రాంత అడవుల్ని నరకడం అనేది ప్రారంభించింది. ఎందుకంటే కొరియాపై ఎవరి ఆధిపత్యం ఉంది ఇక్కడ అంటే జపాన్ యొక్క హక్కుల్ని అధికారాన్ని వన్స్ అపాన్ ఎ టైం రష్యా గుర్తించింది. కానీ కాలానుగుణంగా కొన్ని మార్పుల వల్ల తర్వాత ఉండగా ఈ కొరియా సమీపంలో కానీ కొరియా రాజ్యంలో ఉన్నటువంటి ఈ అడవుల్ని నరకడం అనేది ప్రారంభించింది. ఎందుకంటే ఇటువైపు కెనడాలో కానీ రష్యాలో కానీ ఈ యొక్క పేపర్ తయారీకి సంబంధించిన పరిశ్రమ యొక్క నాది ఎక్కువ కాబట్టి ఈ యొక్క వీళ్ళు అడవులు నరికే కార్యక్రమం చేపట్టడం అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయానికి అంటే కొరియాలో ఉన్నటువంటి ప్రాంతాల అడవులని నరకడం రష్యా స్టార్ట్ చేసిందో వెంటనే ఈ యొక్క అడవులు నరికివేత ఆపివేయాలని ఈ యొక్క రష్యాను జపాన్ కోరడం అనేది జరిగింది. ఎప్పుడైతే దీన్ని కోరడం జరిగిందో రష్యా జపాన్ కోరికను వ్యతిరేకించింది. ఎందుకంటే మీ దేశంపై మేము యుద్ధం చేయడం లేదు, ప్రక్కన కొరియా యొక్క అడవులను మాత్రమే మేము ఇలాగా జరగడం జరుగుతుంది. మరి కొరియాపై జపాన్ ఆధిపత్యం ఉంది కాబట్టి దాన్ని తిరస్కరించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తిరస్కరించడం అనేది జరిగింది. మరొక అంశంగా చూస్తే రష్యా జపాన్ మధ్య యుద్ధం రావడానికి మరొక కారణంగా మనం ఏం చూపెడతామంటే ఈ యొక్క మంచూరియాలోని రష్యా చేయలేనటువంటి ఇంత చెప్పినటువంటి పోర్ట్ ఆర్థర్ అంటే మంచూరియా పైన రష్యా చర్యలు తీసుకోవడం, అంతేకాకుండా పోర్ట్ ఆర్థర్ పైన రష్యా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం ఇవి జపాన్కు కోపాన్ని తెప్పించాయి. పోర్ట్ ఆర్థర్ పైన తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది రష్యా. అదేవిధంగా ఈ యొక్క లియోటాంగ్ సమీపంలో ఉన్నటువంటి రాజ్యాల యొక్క కొరియా పైన మంచూరియా పైన పోర్ట్ ఆర్థర్ పైన రష్యా కొన్ని సైనిక స్థావరాలని ఏర్పాటు చేసుకుంది. వెంటనే ఇది జపాన్ దేశం ఏం చేసిందంటే ఇంగ్లాండ్ అమెరికాల మద్దతుతో రష్యా సేనలను మంచూరియాని తప్పకుండా పక్కకి వెళ్ళిపోయేలా చేసింది. కానీ రష్యా జపాన్ కోరికను తిరస్కరించిందండి.
అంటే వెంటనే ఈ జపాన్ దేశం ఏం చేసిందంటే ఆనాటి ప్రముఖ దేశాలుగా ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నతమైనటువంటి అగ్రరాజ్యాలుగా వెలుగుతున్నటువంటి ఈ యొక్క అమెరికాను ఇంగ్లాండ్ దేశానికి తన విషయాలు తెలియజేసింది. అయితే వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని రష్యాని కోరమని ఆ యొక్క ఇంగ్లాండ్ దేశాన్ని, అదేవిధంగా ఇంగ్లాండ్ దేశాన్ని అమెరికాని కోరినప్పటికీ కూడా జపాన్ యొక్క కోరికను రష్యా తిరస్కరించడం అనేది జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మంచూరియా అదేవిధంగా కొరియా యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి జపాన్ ఒక ప్రతిపాదన రూపొందించిందనమాట. ఏంటి ప్రతిపాదన? మంచూరియా కొరియా యొక్క సమస్యలను పరిష్కరించడానికి జపాన్ యొక్క రూపొందించినటువంటి ఒక ప్రణాళిక ఏంటి? ఆ ప్రతిపాదన ఏంటంటే జపాన్ అంటే తన రూపొందించిన ప్రకారం అంటే ఒక ప్రణాళిక ప్రకారం జపాన్ మంచూరియాపై రష్యా హక్కులను గుర్తించింది. మంచూరియాపై జపాన్ రష్యా హక్కులను గుర్తించింది. అలాగే రష్యా కొరియాపై జపాన్ హక్కులను గుర్తించింది. కానీ ఈ ప్రతిపాదన రష్యా తిరస్కరించడంతో రష్యా జపాన్ల యుద్ధం ప్రారంభమైంది. ఇంతకుముందు మంచూరియాపై రష్యా హక్కులను గుర్తించింది జపాన్. అదేవిధంగా ఈ కొరియాపై జపాన్ హక్కులను గుర్తించింది రష్యా. కానీ ఇప్పుడు అక్కడ రష్యా యొక్క స్థితి ఎలా మారిపోయిందంటే సామ్రాజ్య కాంక్షతోటి ఏం చేసిందంటే తన యొక్క విధానాన్ని, తన ప్రతిపాదనను రష్యా తిరస్కరించడానికి ఎప్పుడైతే తన హక్కుల్ని మంచూరియా విషయంలో రష్యా హక్కులను గౌరవించానో కొరియా విషయంలో నా హక్కుల్ని రష్యా గుర్తించలేదని భావించినటువంటి జపాన్ల మధ్య రష్యా దేశం లేదా జపాన్ దేశాల మధ్య యుద్ధానికి ఒక ప్రధాన కారణంగా స్టార్ట్ అయింది. తప్పని పరిస్థితుల్లో యుద్ధం అనివార్యమైంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 5వ తేదీ 1904లో ఈ యుద్ధం జరిగింది. ఎవరి మధ్య జరిగిందంటే రష్యా దేశానికి అదేవిధంగా జపాన్ల మధ్య. ప్రపంచంలో అతి పెద్ద దేశం, విస్తీర్ణంలో పెద్ద దేశం ఉన్నటువంటి రష్యా, ఆసియాలో చిన్న దేశంగా ఉన్నటువంటి జపాన్ల మధ్య 1904 ఫిబ్రవరి 5వ తారీఖున ఆ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది ప్రారంభించబడింది. చివరికి జపాన్ అది ఫోర్త్ ఆర్డర్లో ఉన్నటువంటి రష్యన్ నౌకాదళాన్ని అదేవిధంగా ఆ యొక్క నౌకాదళాన్ని మొత్తం పూర్తిగా తన యొక్క ఆధీనంలో తెచ్చుకుంది. సైనిక స్థావరాలని పోర్ట్ ఆర్థర్ అంటే తన యొక్క రష్యా ఆధీనంలో ఉన్నటువంటి పోర్ట్ ఆర్థర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, అదేవిధంగా జపాన్ ఆ పోర్ట్ ఆర్థర్లో ఉన్నటువంటి రష్యన్ నౌకాదళాన్ని కానీ ఆ నౌకా పోర్ట్ ఆర్థర్ కానీ తిరిగి మళ్ళీ ఆక్రమణ చేసుకుంది. అంతేకాకుండా తన యొక్క చిన్న దేశం ఇలా స్వల్పకాలిక యుద్ధ తంత్రాలను మాత్రం ఉపయోగిస్తారు అనుకున్నటువంటి ఊహించినటువంటి రష్యాకు ఎదురు దెబ్బ తగిలింది. జపాన్ యొక్క చేతిలో జపాన్ అనేక యుద్ధ విన్యాసాలను యుద్ధ రంగాన్ని ప్రదర్శించింది. చివరికి ఆ యుద్ధంలో రష్యన్లను ఓడించి అనేక ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. అది చిన్న దేశం కదా, స్వల్ప దేశం అని అది చాలా చిన్న చూపుని భావించింది రష్యా దేశం. కానీ చివరికి జపాన్ యొక్క యుద్ధ రంగం, యుద్ధ నిపుణత, యుద్ధ విషయాలలో రష్యా ఆ యొక్క విన్యాసాలను, జపాన్ యొక్క యుద్ధ విన్యాసాల ముందు రష్యా ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా ఓటమిని ఎదుర్కొన్న సందర్భం ఏర్పడింది. ఓడిపోయి అనేక ప్రాంతాలని జపాన్ ఆక్రమణ చేసింది, రష్యాలోని అనేక ప్రాంతాలు. చివరికి ఆనాటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి థియోడోర్ రూజ్వెల్ట్ అనే మధ్యవర్తితో ఈ పోర్ట్స్ మౌత్ అనేటువంటి ఒక మధ్యవర్తిగా అమెరికా అధ్యక్షుడి అమెరికా ప్రెసిడెంట్ యొక్క నాయకత్వంలో పోర్ట్స్ యొక్క ప్రాంతంలో ఈ రష్యా రష్యా ఈ జపాన్ల మధ్య ఒక సంధి ఒప్పందం జరిగిందనమాట. పోర్ట్ మౌత్ అనే ప్రాంతంలో రష్యా జపాన్ 1905 సంవత్సరంలో ఒక ఒప్పందం ఫోర్ట్ మౌత్ అనేటువంటి సంధిని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందం ప్రకారం పోర్ట్ మౌత్ యొక్క సంధి ఒప్పందం ప్రకారం ఏం జరిగింది? ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశాల యొక్క ప్రస్తావన ఏంటంటే రష్యా ఏం చేస్తుందంటే రష్యా దేశం ఏం చెప్తుందని కొరియా దేశంపై జపాన్ హక్కులను గుర్తించింది.
ముఖ్యంగా పాఠాంశంగా ఏంటంటే ఈ రష్యా ఓడిపోయినటువంటి రష్యా పక్కన ఉన్నటువంటి జపాన్ పక్కన ఉన్నటువంటి కొరియాపై జపాన్ హక్కుల్ని గుర్తించింది. ఇంకా దాని పూర్తి హక్కులు జపాన్ ఉంటాయనే దాన్ని గుర్తించింది. అంతేకాకుండా జపాన్ ఫోర్ట్ ఆఫ్ ద లియోటింగ్ దీపకాలను తిరిగి సంపాదించింది అనమాట. ఫోర్ట్ ఆఫ్ ద లియోటాంగ్. చూడండి, ఇక్కడ లియోటాంగ్ అనేటువంటి విషయం చూస్తే మనకి చైనా జపాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రాంతం లియోటాంగ్ అనే ప్రాంతం రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కొన్ని అగ్రరాజ్యాలు ఉన్నటువంటి అలాంటి ఫ్రాన్స్ కానీ అదే జరిగిన దేశాల యొక్క ఒత్తిడి మేరకు ఈ యొక్క లియోటాంగ్ ప్రాంతాన్ని రష్యాకి వీళ్ళు పోగొట్టుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని 1894-95లో పోగొట్టుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని మళ్ళీ 1905 రష్యా జపాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో రష్యా ఆధీనంలో లియోటాంగ్ ప్రాంతాన్ని మళ్ళీ ఇప్పుడు జపాన్ లియోటాంగ్ ప్రాంతంతో పాటు పోర్ట్ ఆర్థర్ ప్రాంతాన్ని కూడా తిరిగి జపాన్ సంపాదించుకోగలిగింది. అంతేకాకుండా ఉభయ దేశాలు రెండు కూడా ఇక నుంచి మంచూరియాపై ఎటువంటి హక్కులు లేకుండా మంచూరియా స్వతంత్ర దేశంగా ప్రకటించడానికి రెండు రాజ్యాలు మంచూరియా నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే అప్పటివరకు ఆ మంచూరియా ఆక్రమించాలని కొరియా, మంచూరియాని ఆక్రమించాలని రష్యా, ఈ రెండు యొక్క సైనిక స్థావరాలను కొరియాలో ఏర్పాటు చేసుకున్నారు. చివరికి ఈ యొక్క పోర్ట్ మొదలైనటువంటి సంధి ఒప్పందం ప్రకారం మంచూరియా ప్రాంతం నుండి రష్యా దేశాలు రష్యా దేశాలు జపాన్ దేశాలు రెండు కూడా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం అనేది జరిగినటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రష్యా జపాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధం వల్ల కలిగినటువంటి ఫలితాలు ఏంటంటే రష్యా విస్తరణ. ఈ రష్యా జపాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధం వల్ల ప్రధాన ఫలితాలు ఏంటంటే రష్యా తన పలుకుబడిని పోగొట్టుకుంది. రష్యా ఏం చేస్తుందంటే అప్పుడు రష్యా యొక్క ఉన్నతమైన దేశంగా ఉన్నటువంటి రష్యా ఆసియాలో ఆసియా దేశంలో రష్యా విస్తరణ అనే దాన్ని నిరోధింపబడింది. ఇంకా రష్యా ఏంటంటే అటువైపు అతి చిన్న దేశం ఉన్నటువంటి చైనా దేశం రష్యా దేశం జపాన్తో ఓడిపోయింది కాబట్టి ఇక ఆసియా ఖండంలో సామ్రాజ్య విస్తరణ అనే దానికి కొద్దిగా ఇది నిరోధింపబడింది ఈ యుద్ధం. ఎందుకంటే వీళ్ళు ఈ జపాన్ చేతిలో ఓడిపోయారు కాబట్టి ఆసియాలో ఇక సామ్రాజ్య విస్తరణ అనే దాన్ని నిరోధించబడింది. ఎప్పుడైతే జపాన్ విజయం సాధించిందో దూర ప్రాచీనటువంటి జపాన్ ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచ దేశాలు దాని గొప్పతనాన్ని గుర్తించాయి. తన యొక్క ఈ జపాన్ కూడా ప్రపంచంలో ఆసియా ఖండంలో కానీ ప్రపంచంలో చిన్న దేశాలుగా సరసమైనటువంటి జపాన్ దేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచ దేశాలు ఈ జపాన్ని గుర్తించడం అనేది జరిగింది. ఆసియా ఖండంలో విస్తరణలో రష్యా తన ప్రాబల్యాన్ని కోల్పోతే జపాన్ దేశాన్ని ప్రపంచ దేశాలు శక్తివంతమైనటువంటి దేశంగా జపాన్ని గుర్తించడం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా ఆసియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అతి పెద్ద దేశమైనటువంటి విస్తీర్ణంలో పెద్ద దేశమైనటువంటి రష్యాని జపాన్ ఓడించిందో ఆసియా ఖండంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో జపాన్ దేశాన్ని యొక్క గౌరవ ప్రతిష్టలు బాగా పెంపొందింపబడ్డాయి. గౌరవ ప్రతిష్టలు అనేవి జపాన్ దేశానికి పెరిగాయన్న విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇక కొరియాకి ఇంకా రష్యా ప్రమాదం లేదు. ఎందుకంటే ఇక్కడ అతి చిన్న దేశమైనటువంటి ఆసియా ఖండంలో చిన్న దేశమైనటువంటి జపాన్ దేశంతో రష్యా దేశం ఎప్పుడైతే ఓటమి చెందిందో ఇక కొరియాకు ఇక రష్యా ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే ఇక ప్రక్కన నుండి చైనా తనకు వర్తస్పడుతుంది కాబట్టి తన యొక్క ఆదరణ చైనా నుండి పొందవచ్చు, తన యొక్క జపాన్ నుండి పొందవచ్చని కొరియా భావించింది కాబట్టి రష్యా ప్రమాదం అనేది తొలగిపోయింది నెమ్మదిగా. ఎప్పుడైతే ఇలా జరిగిందో జపాన్ ప్రాబల్యం పలుకుబడి కొరియాలో క్రమంగా పెరిగిపోయింది. రష్యా ప్రాబల్యం ఏమో తగ్గిపోయింది, కొరియాలో రష్యా యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. ఎవరి ప్రాబల్యం పెరిగింది అంటే ఇక్కడ జపాన్ యొక్క తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనకి తెలుస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ మంచూరియాపై జపాన్ ప్రాబల్యం అధికమవడంతో ఈ రెండు దేశాల మధ్య మనస్పర్ధలు బాగా పెరిగిపోయాయి. మంచూరియాపై రెండు దేశాలు సాధారణంగా ఈ మంచూరియాపై జపాన్ యొక్క ప్రాబల్యం అధికమవడంతో ఈ యొక్క అమెరికా జపాన్ల మధ్య మనస్పర్ధలు తలెత్తడం అనేది జరిగింది.
ఎందుకంటే ఈ ప్రకారం అక్కడ కొరియా విషయంలో ఎలా జరిగింది, మంచూరియా విషయాన్ని ఆక్రమించడానికి ఎప్పుడైతే ఒక విజేతగా ఆ ఆధిపత్య దేశమైనటువంటి రష్యా దేశాన్ని మేము ఓడించామని విజయగర్వంతో ఉన్నారో, నెమ్మదిగా వీళ్ళు ఏం చేశారంటే ఈ కొరియా ప్రాంతం మీద ఆధిక్యత ఎలా ఉన్నా మంచూరియా ప్రాంతాన్ని తన వశం చేసుకోవాలని, మంచూరియాను ఆక్యుపై చేసుకోవాలని, మంచూరియా పైన ఆధిక్యతను ప్రదర్శించి ఈ యొక్క జపాన్ తన యొక్క అభివృద్ధిని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉంది అన్న విషయాన్ని గ్రహించినటువంటి అమెరికా దేశానికి ఈ యొక్క జపాన్ దేశానికి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి యుద్ధంలో మధ్యవర్తి ఉన్నటువంటి అమెరికా తన యొక్క విధానం అనుసరించి జపాన్ దేశం మరింత ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అమెరికా జపాన్ మధ్య మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే జపాన్ చేతిలో చైనా 1894, 95 సంవత్సరాల మధ్య జరిగినటువంటి యుద్ధంలో జపాన్ చేతిలో చైనా ఓటమి చెందింది. 1904, 5 సంవత్సరాల మధ్య జరిగినటువంటి రష్యా జపాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో రష్యా ఓటమి చెందింది. ఇక్కడ మనం గమనిస్తే ప్రపంచంలో జనాభా అతిపెద్ద దేశమైనటువంటి చైనా చిన్న దేశమైనటువంటి జపాన్ చేతిలో ఓటమి చెందింది. 1894, 95 సంవత్సరాల మధ్య చైనా జపాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో చైనా ఓటమి చెందింది జపాన్ చేతిలో. 1904, 1905 సంవత్సరాల మధ్య జరిగినటువంటి యుద్ధంలో జపాన్ చేతిలో విస్తీర్ణంలో ప్రపంచంలో అతిపెద్ద దేశమైన రష్యా ఓటమి చెందింది. కాబట్టి ఇది గమనించినటువంటి చైనా దేశం తన యొక్క చైనా దేశంలో ఒక నూతన సంస్కరణను ప్రవేశపెట్టుకొని చైనాని సైనిక సంపత్తి గల దేశంగా రూపుదిద్దాలని అనేక నూతన సంస్కరణలకు నాందిగా పలుకుతూ చైనా క్రమంగా తన దేశంలో యొక్క జపాన్ యొక్క పలుకుబడిని పెరగనీయకుండా, ప్రాధాన్యతను పెరగనీయకుండా తన జపాన్కు ఒక ఉన్నతమైనటువంటి దేశంగా కనబడాలి, సైనిక సంపత్తి కలిగిన దేశంగా కనబడాలి అనేటువంటి ఉద్దేశంతో చైనా తన యొక్క పురోభివృద్ధికి ఒక నూతన విధానాన్ని, నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశంగా ఈ యొక్క చైనా ఎదగడానికి ప్రాచ్య దేశం, సమీప దేశమైనటువంటి ఈ జపాన్ యొక్క దుందుడుకు విధానాలు, జపాన్ యొక్క విధానాలు చైనాకు ఒక బలమైన శక్తిగా పెంచడానికి ఒక విధంగా జపానే అందుకు ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు అన్నమాట.